ఈ రోజు వరకు మన ఏఐ టూల్స్లో చాలా రకాలు చూసాం. టెక్స్ట్ టు ఇమేజ్ చూసాం, టెక్స్ట్ టు వీడియో చూసాం. కానీ ఎప్పుడైనా వీడియో టు ఆడియో అనే ఒక ఏఐ మోడల్ విన్నారా? గూగుల్ కంపెనీ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇదే చేస్తున్నారు. మీరు ఒక వీడియో ఇన్పుట్ ఇస్తే దానికి రిలేటెడ్గా ఆడియో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. దానికి ఎలా ఉపయోగం అంటే, మీరు పలానా వీడియో చూసి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఆ వీడియో ప్రకారంగా మీకు దానికి రిలేటెడ్ గా బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది మీకు వచ్చేస్తుంది. అటువంటి ఏఐ మోడల్ గూగుల్ వాళ్ళు అయితే డెవలప్ చేశారు. ఆ ఏఐ మోడల్ ఏంటి, దాని పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఇదే గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన V2A మోడల్ అనమాట. ఇది డీప్ మైండ్ వాళ్ళతో సహకారంతో క్రియేట్ చేసింది. ఇక్కడ వీడియో టు ఆడియో జనరేషన్ టెక్నాలజీ విచ్ మేక్స్ సింక్రనైజ్డ్ ఆడియో విజువల్ జనరేషన్ పాసిబుల్. V2A combines video pixels with natural language text prompts to generate rich soundscapes for the on-screen action. అంటే మీరు గనక ఒక వీడియో ఇన్పుట్ ని ఇచ్చి దానికి తగ్గట్టుగా ఒక ప్రాంప్ట్ ఇస్తే, ఆ వీడియోని చూసి మీరు ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ తో దానికి రిలేటెడ్ ఆడియోని మనకి V2A మోడల్ జనరేట్ చేయగలుగుతుంది. మీకు ఉదాహరణకి ఒక ఆడియో వినిపిస్తాను. ఈ ప్రాంప్ట్ చూడండి: సినిమాటిక్, థ్రిల్లర్, హారర్ ఫిల్మ్, మ్యూజిక్, టెన్షన్, అంబియన్స్, ఫుట్ స్టెప్స్ ఆన్ కాన్సన్ట్రేట్. ఇది ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్. ఇప్పుడు ఒక వీడియోకి ఈ ప్రాంప్ట్ ఇస్తే V2A మోడల్ ఒక మ్యూజిక్ జనరేట్ చేసింది. ఆ మ్యూజిక్ ఏంటో ఇప్పుడు విందాం. ఇప్పుడు మీరు చూసిన ఈ V2A హారర్ ఏదైతే ఉందో, ఒక హారర్ సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ వీడియోకి ఈ ఇన్పుట్ టెక్స్ట్ ప్రాంప్ట్ తో ఆ వీడియోని స్కాన్ చేసుకుని దానికి సీన్ కి తగ్గట్టుగా మనం ఇచ్చిన టెక్స్ట్ ప్రాంప్ట్ తో సింక్ చేసి ఒక ఫైనల్ గా ఒక మ్యూజిక్ అనేది డెవలప్ చేశారు. అలాంటిది ఇంకొక వీడియో కూడా చూద్దాం మనం. ఇప్పుడు మనం చూసింది ఒక డైనోసార్ అరుపులు చూసాం. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి? క్యూట్ బేబీ డైనోసార్ చిర్ప్స్ జంగిల్ అంబియన్స్ ఎగ్ క్రాకింగ్. ఒక గుడ్డు పగిలి అందులోంచి ఒక పిల్ల డైనోసార్ బయటకు వచ్చింది, క్యూట్ క్యూట్ గా సౌండ్లు చేసింది అన్న ప్రాంప్ట్ కి ఆ వీడియోకి రిలేటెడ్ ఆడియో జనరేట్ చేసింది. ఇలాగ మనం వివిధ రకాల వీడియోస్ కి మన ఇన్పుట్ ఇస్తే అయితే దానికి రిలేటెడ్ గా ఈ V2A మోడల్ మనకి దానికి సింక్ అయ్యే ఆడియోని జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్లీ V2A కెన్ జనరేట్ అన్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సౌండ్ ట్రాక్స్ ఫర్ ఎనీ వీడియో ఇన్పుట్. ఆప్షనల్లీ a positive prompt can be defined to guide the generated output towards desired sounds or a negative prompt to guide it away from undesired sounds. This flexibility gives users more control over V2A audio output, making it possible to rapidly experiment with different audio outputs. So ఇక్కడ V2A మోడల్ లో మనం ఎన్ని కావాలంటే అన్లిమిటెడ్ సౌండ్ ట్రాక్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఒక వీడియో ఇన్పుట్ ఇస్తే చాలు, దానికి రిలేటెడ్ గా మనకు ఒక పాజిటివ్ ప్రాంప్ట్, డిజైడ్ కావాల్సిన పాజిటివ్ ప్రాంప్ట్, రాకుండా ఉండాల్సిన నెగిటివ్ ప్రాంప్ట్ ఇస్తే మనకి సింక్ అయ్యే విధంగా అవుట్పుట్ వస్తుందని చెప్తున్నారు. ఇది ఇంకోటి చూడడం. ప్రాంప్ట్ ఫర్ ఆడియో: ఏ స్పేస్ షిప్ hurtles through the vastness of space, stars streaking past it, high speed sci-fi. లిటరల్ గా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. నిజంగా స్పేస్ షిప్ లో సౌండ్ ఎలా వస్తుందో మనకి తెలియదు, కానీ మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి ఆస్వాదించే విధంగా, అది నిజమేనేమో అనిపించే విధంగా వీడియో దానికి ఆడియోకి సింక్ చేసే విధంగా ఈ ఏ మ్యూజిక్ అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఇంకొకటి సేమ్ అదే దానికి ప్రాంప్ట్ ఏం చేసాం, ఇతరల్ సెల్లో అట్మాస్ఫియర్ అని మారిస్తే సేమ్ అదే వీడియో అవుట్పుట్ కి ఇంకొక ఆడియో వచ్చింది. అది కూడా చూద్దాం. మనం యూజ్ చేసిన వీడియో ఒకటే, కాకపోతే ప్రాంప్ట్ లో మార్చింది ఏంటి, టెక్స్ట్ మార్చింది, దానికి రిలేటెడ్ గా మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మూడో చూడండి: ఏ స్పేస్ షిప్ hurtles through the vastness of the space, stars streaking past it, high speed sci-fi. సేమ్ ఫస్ట్ ది, సెకండ్ ది, మూడోది ఒకటే ప్రాంప్ట్ ఉంది, కానీ ఇందులో డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది. అది ఎందుకో మీరు ఈ మ్యూజిక్ విన్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో
ఇందులో చూస్తే మనకి స్పేస్ సౌండ్ కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది, అడిషనల్ గా సినిమాటిక్ సౌండ్ తక్కువ ఉంది, నిజంగా స్పేస్ సౌండ్ లాగా. ఇది ఎందుకు ఈ రెండు ప్రాంప్ట్స్ కి తేడా వచ్చిందో మీకు క్లారిటీగా చెప్తాను ఒకసారి. ఇది మోడల్ అనమాట, V2A మోడల్. ఇక్కడ వీడియో పిక్సెల్స్ ఇన్పుట్ ఇస్తున్నాము, పాజిటివ్ ప్రాంప్ట్, నెగిటివ్ ప్రాంప్ట్, నెక్స్ట్ వీడియో ఎన్కోడర్, UL2 ఎన్కోడర్, డిఫ్యూజన్ మోడల్, కంప్రెస్డ్ ఆడియో, డీకోడర్, ఆడియో వేవ్ ఫార్మ్. ఇప్పుడు క్లారిటీగా అర్థం చేసుకుందాం. దీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీడియో స్పేస్ కి సేమ్ ప్రాంప్ట్ ఫస్ట్ దానికి థర్డ్ దానికి ఎందుకు మారుతుంది? ఫస్ట్ ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ లో మనం ఆ స్పేస్ సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇస్తాం. నెక్స్ట్ పాజిటివ్ ప్రాంప్ట్ లో ఎక్స్ప్లోజన్, ఫైర్ వర్క్స్, సెలబ్రేషన్ అవుట్డోర్ లాగా పాజిటివ్ ప్రాంప్ట్ లో ఏమిస్తాము? స్పేస్ షిప్ సౌండ్ లాగా ఇక్కడ పాజిటివ్ ప్రాంప్ట్ లో ఇస్తాం. ఇక్కడ మ్యూజిక్ లో ఏమిస్తామంటే మనం సినిమాటిక్ కాకుండా నార్మల్ గా ఇక్కడ నెగిటివ్ ప్రాంప్ట్ లో మనం ఏదైతే ఇస్తామో అది అవుట్పుట్ లో రాదు. ఇందులో మన సినిమాటిక్ అనే ఒక పదాన్ని యూజ్ చేసాం అనుకోండి, అది నెగిటివ్ ప్రాంప్ట్ లో తీసుకుంటుంది. కాబట్టి సినిమాటిక్ అనే ఒక ఇన్పుట్ ని తీసుకోకుండా నార్మల్ గా స్పేస్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మూడో అవుట్పుట్ అలా వస్తుంది. ఇన్ కేస్ మీరు స్పేస్ సౌండ్ అని ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అది నెగిటివ్ ప్రాంప్ట్ కింద తీసుకుని స్పేస్ అనే ఇన్పుట్ ని తగ్గించేస్తుంది. అప్పుడు మనకి ఫస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ లో స్పేస్ సౌండ్ తక్కువ వచ్చింది, ఇతర సినిమాటిక్స్ సౌండ్ ఎక్కువ వచ్చింది. వీడియో పిక్సెల్ వీడియో ఇన్పుట్ ఇస్తాము, పాజిటివ్ ప్రాంప్ట్ లో మనం ఇచ్చిన ప్రాంప్ట్ రిలేటెడ్ మ్యూజిక్ అది వస్తుంది. నెగిటివ్ ప్రాంప్ట్ లో మనం ఏదైనా ఏ మ్యూజిక్ ఇస్తామో అలాంటి మ్యూజిక్ రాకుండా ఉంటుంది. నెగిటివ్ ఇచ్చిన దాంట్లో ఆ ఇన్పుట్ రానిది తీసుకుంటుంది, పాజిటివ్ ఇచ్చింది అది వచ్చేలా చూసుకుంటుంది. ఆ రెండింటిని UL2 ఎన్కోడర్, వీడియో ఎన్కోడర్ ఇచ్చిన తర్వాత ఈ రెండింటిని డిఫ్యూజన్ మోడల్ కి ఇచ్చి ఈ మోడల్ ని స్కాన్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక ఆడియోని జనరేట్ చేస్తుంది. అది డీకోడర్ కి ఇచ్చి ఆడియో వేవ్ ఫామ్ బయటకు వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు. వీడియో టు ఆడియో సొల్యూషన్ బికాస్ ఇట్ కెన్ అండర్స్టాండ్ రా పిక్సెల్స్ అండ్ యాడింగ్ ఎ టెక్స్ట్ ప్రాంప్ట్ ఈజ్ ఆప్షనల్. ఆల్సో ద సిస్టమ్ డజంట్ నీడ్ మాన్యువల్ అలైన్మెంట్ ఆఫ్ ది జనరేటెడ్ సౌండ్ విత్ ద వీడియో విచ్ ఇన్వాల్వ్స్ tediously adjusted different elements of sounds, visual and timings. Still there are number of other limitations we are trying to address the further. Is the quality of the audio output is dependent on the quality of the video input. Artifacts or distortions in the video which are outside the model training distribution can lead to noticeable drop in audio quality. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మన ఆడియో క్వాలిటీ ఇచ్చిన వీడియో ఇన్పుట్ వీడియో క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. రాను దాన్ని కూడా ఎలిమినేట్ చేసి ఆడియో క్వాలిటీని పెంచే విధంగా కూడా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. దాంతో కాకుండా మన వీడియో ఇన్పుట్ ఆడియో కాదు, డైరెక్ట్ గా వీడియోతో వీడియో క్యారెక్టర్స్ కూడా లిప్ సింక్ ఇచ్చే విధంగా కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు. ఆ వీడియో కూడా చూద్దాం. This turkey looks amazing. I am so hungry. ఇచ్చిన వీడియోకి దానికి సింక్ అయ్యే విధంగా ఆడియో కూడా సింక్ అయ్యేలాగా చూసుకుంటున్నారు అనమాట. ఇక ఈ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఏదైతే ఆడియో యూజ్ చేస్తున్నారో ఆ మోడల్స్ ని వీళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన VO మోడల్లో ఆల్రెడీ సింక్ చేస్తామని చెప్తున్నారు. VO మోడల్ ఏంటంటే టెక్స్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేసే వీడియోస్ అనమాట. వాటిల్లో రాబోయే రోజుల్లో డైరెక్ట్ గా ఆడియో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ గా గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు డెవలప్ చేసిన V2A మోడల్ అండి. నిజంగా గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి అన్లిమిటెడ్ ఆడియో జనరేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.